బలంగా కోరుకునేది, బలంగా అడిగేది ఒకటే, విద్య కోసం, వైద్యం కోసం మీరు ఏమైనా చేయండి అని. మీరే చెప్పారు విద్య కోసం మేము, వైద్యం కోసం మీరే మాట్లాడేదన్నా చాలా మంచి విషయం. కానీ మీరు మాట్లాడిన దాంట్లో ఏమన్నా అమలవుతున్నాయా? డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచేసామంటే అమలు అవ్వద్దా? ఏం ఉపయోగం మీరు పెంచిన వాటి వల్ల? ఎవడికి ఉపయోగం? ₹10 ఉన్న దాన్ని మీరు ₹5 మీరు ఇచ్చి ఇంకా ₹5 మరి అడుగుతామంటారా పిల్లల్ని? దారుణంగా ఉన్నాయి వసతి గృహాల్లో పరిస్థితులు. ఈ రోజుకి అదే అన్నం, పురుగులన్నం, నీళ్ళన్నం, మెత్తన్నం, శుద్ధన్నం అదే వస్తుంది ఈ రోజుకి అన్ని వసతి గృహాల్లో. సన్నబియ్యం ఇక్కడ రావట్లేదు పిల్లలకి పెట్టే చోట, నిజంగా రావట్లేదు. ఆ కుళ్ళిపోయిన కోడిగుడ్లు వస్తాయి, చిన్న కోడిగుడ్లు వస్తాయి, ఇంతే ఉంటుంది సైజు. అది తెలుసా మీకు? అదేంటంటే కోడి పెట్టే ఆ మొదటి గుడ్డ ఏదో చిన్న గుడ్డ అంటారు, అది యాక్చువల్లీ బయట అమ్మరు, ఎవడు కొండ బయట దాన్ని, వాటిని తెచ్చి పిల్లలకి పెడుతున్నారు. ఇంతే. అవి తినటం వల్ల పౌష్టికాహారం పక్కన పెడితే లేనిపోని క్యాన్సర్లు వస్తాయి.